ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు పేరుతో పోలీసులు అక్రమ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచే ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అత్యుత్సాహంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతుంది. సీఎం పర్యటనకొస్తే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి సీఎం ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు కదా, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోనూ నిర్మల్ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను ఎక్కడికడే పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్ను నిన్న అర్ధరాత్రి 11:30 గంటలకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసింది. అదే ఇటు జైనత్ మండలంలోను, బేలా మండలంలోను, అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు చెనాక కొరట బ్యారేజ్ సంబంధించిన హత్తి ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సంబంధించి ట్రయల్ రన్నింగ్ ను ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సదర్మాట్ నిర్మల్ జిల్లాలో ఉన్న సదర్మాట్ బ్యారేజ్ సంబంధించి ప్రారంభించే కార్యక్రమం చేయడం తర్వాత నిర్మల్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని ఇప్పటికే జిల్లా ప్రజలకు పిలిపివ్వడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాను ఇప్పటికే 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు జిల్లా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని, అలాగే ఇంద్రవెల్లి అమరవెల్లి స్తూపం సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా జిల్లా అభివృద్ధికి కనీసం నయా పైసా కేటాయించకపోవడం, అలాగే చెనకా కొరట కూడా జిల్లాలో ఉన్న చెనకా కొరట బ్యారేజీ మొదలుకొని అన్ని సాగునీటి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నయా పైసా ఇప్పటివరకు కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే నైతిక అర్హత లేదంటూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా జిల్లా ప్రజలు అడ్డుకోవాలని చెప్పడం జరిగింది. రైతాంగ సమస్యలపై ఏమాత్రం స్పందించని రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే నైతిక అర్హత లేదని పేర్కొనడం జరిగింది. దీంతో పోలీసులు ఇక్కడికక్కడే జోగు రామన్నతో పాటు టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా సమస్యను సీఎం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే పిలుపు ఇవ్వడం జరిగిందని, ఖచ్చితంగా జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన సమస్యలను తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతోనే తాము ఈ పిలుపు ఇవ్వడం జరిగిందని, అయితే ప్రభుత్వం మాత్రము తమ ప్రజాస్వామ్యబద్ధంగా తాము నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులను పెట్టి కాళ్ళు రాసే ప్రయత్నం చేస్తుందని, ఏమాత్రం సరికాదని చెప్పి జోగురామన్న పోలీసుల తీరుపై ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. చెనాకా పోరాట బ్యారేజ్ సంబంధించి 95% పనులు 95% నిధులు సైతం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటాయించడం జరిగిందని, గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ చెనాకా కోరాటాకు సంబంధించి హత్తిఘాట్ వద్ద పంప్ హౌస్ ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగిందని, అయితే ఆ సమయంలోనే అప్పట్లో సీఎం గా ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతనే ప్రారంభోత్సవాన్ని పెట్టుకోవాలని చెప్పడం జరిగిందని, అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నయా పైసా కేటాయించకుండా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందలాది కోట్లు కేటాయించి ప్రారంభం కూడా పూర్తి స్థాయిలో అన్ని పనులైన తర్వాతనే
ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్న సీఎం చెప్తుంటే ఇప్పుడు మాత్రం నయా పైసా కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడము, రెండోసారి ట్రయల్ రన్ చేయడము ఇది ఏమాత్రం తగదని చెప్పేసి జోగురామన్న చెప్పడం జరిగింది. అలాగే కేవలం ఈ ట్రయల్ రన్ ద్వారా రైతాంగానికి ఒడిగేదేం లేదు, కేవలం కనీసం ఒక చుక్క నీరు కూడా వచ్చే అవకాశం లేదని ఈ విషయంలో ఇటు అధికారులు కూడా సమాధానం చెప్పాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించి చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి న్యాయం జరగాలని ఏకైక డిమాండ్ తోనే తాము ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా సీఎం ఎదుట నిరసన కార్యక్రమం తెలిపేందుకు మాత్రమే ఈ జిల్లాలో సీఎం పర్యటన అడ్డుకోవాలని పిలిపించడం జరిగిందని. అయితే ఈ రోజు జరిగే ఈ ట్రయల్ రన్ ద్వారా మాత్రం ఏ ఒక్క చుక్క నీరు కూడా రైతాంగానికి అందే ఆస్కారం లేదని, అలాంటి సమయంలో మన సీఎం స్థాయిలో అంత పెద్ద హోదాలో ఉన్న సీఎం స్థాయిలో ఉండి కూడా ఈ ట్రయల్ రన్ కు రావడం చాలా సిగ్గుచేటని, అసలు కనీసం నైతిక అర్హత లేదని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, జిల్లాను దత్తత తీసుకుంటానన్న సీఎం ఈ జిల్లాలో ఉన్న ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా, ఏ సమస్యను కూడా పరిష్కారం చూపకుండా జిల్లాలో పర్యటించడం ఏమాత్రం సరికాదని చెప్పేసి జిల్లాలో ఉన్న ఇప్పటికైనా ఈ రైతాంగ సమస్యలను, సోయా పండించే రైతుల సమస్యలను, అలాగే పత్తి పండించే రైతుల సమస్యలను ఖచ్చితంగా తాము ఈ అడ్డుకునేందుకు మాత్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో దశలవారీ ఆందోళన మాత్రం ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. సోయా రైతుల విషయంలో కానీ, పత్తి పండించిన రైతుల విషయంలో కానీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం చెనక కొరట పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని చిన్న పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆ చిన్న పనులు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదని, పైగా కేవలం జిల్లా ప్రజలను, జిల్లా రైతాంగాన్ని మోసం చేయడానికి, మరోసారి మోసం చేయడానికి మాత్రమే ఈ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో చేపట్టాడని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 గ్యారంటీల పేరిట మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతము ఈ చెనక కోరాట బ్యారేజీ పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభోత్సవం అని, అటు నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా సదర్మాట్ ప్రారంభోత్సవం అని, మరోసారి ఈ 2 జిల్లాల ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇట్లాంటి బూటకపు మోసాలను ఇప్పటికైనా మానుకొని జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా జోగురామన్న రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు.